సభాధ్యక్షత వహిస్తున్న నగర కాంగ్రెస్ అధ్యక్షులు రామకృష్ణ గారికి, అదేవిధంగా డిసిసి అధ్యక్షులు నాగేష్ అన్న గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ రథసారథి మహేష్ అన్న గారికి, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు మాజీ పిసిసి అధ్యక్షులు, అదేవిధంగా ఈ పార్లమెంట్ పరిధిలో ఈ మున్సిపల్ ఎన్నికలకి షబ్బీర్ అలీ గారికి, అదేవిధంగా శాసన ఓడిపోతే ఇచ్చే పరిస్థితి కార్యకర్తను ముందుంచుని కార్పొరేట్లను ఆలోచించులని ఒక విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మన నిజామాబాద్ పట్టణంలో మరి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, అదేవిధంగా బోధన్ మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ముఖ్య కాంగ్రెస్ నాయకుల యొక్క సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి మన పార్లమెంట్ మున్సిపల్ ఎన్నికల యొక్క ఇన్ఛార్జ్ అయినటువంటి పెద్దలు గౌరవనీయులు మరి నీటిపారుదల సీనియారిటీని పట్టాలని చాలా ఓట్లొచ్చినాయి, తక్కువ వేళతో ఓడిపోయింది. ఇక కార్పొరేషన్ అయితే గతం నుండి 2009 నుండి మనం ఓడిపోతూనే వస్తూ ఉన్నాం. చివరికి పోయినసారి ఏమైందంటే ఒకటే కార్పొరేటర్ గెలిచినటువంటి పరిస్థితి 60లో, కానీ 2 సరే ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ మనము రెండు సంవత్సరాల నుండి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో మనం అందరం కూడా గట్టిగా పనిచేసాం. మరి ఇక్కడ పెద్దలు మహేష్ కుమార్ గారు, అదేవిధంగా షబ్బీర్ అలీ గారు, వీళ్ళందరూ కూడా విస్తృతంగా టౌన్లో పర్యటించి మరి టౌన్ ప్రెసిడెంట్ కానీ ఇక్కడ టౌన్లో కూడా మన నాయకత్వం బాగా ఉంది. వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఇలా మన పార్టీ ఒక మంచి పట్టును సాధించింది టౌన్లో. తర్వాత నాది కూడా నిజామాబాద్ రూరల్లో కూడా మాకు ఒక 6 డివిజన్లు ఉంటాయని మా కాన్స్టిట్యూన్సీకి సంబంధించినవి. సో అక్కడ మన కాంగ్రెస్ పార్టీ నేను బలంగా ఉందనే భావిస్తూ ఉన్నాను. కాబట్టి ఇవాళ మనము ఇది ఒక మంచి అవకాశం. గవర్నమెంట్ మనది ఉంది, ఇంకొక 3 ఏళ్ళు మన గవర్నమెంటే ఉంటుంది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ ప్రకారం. మరి మనకు ఖచ్చితంగా ఈ మున్సిపాలిటీ గెలుచుకుంటే భవిష్యత్తులో మనం ఈ మున్సిపాలిటీకి మరి అంటే దీనికి అధ్యక్షత వహిస్తున్న రామకృష్ణ చెట్టి కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు, మరియు ముఖ్య అతిథిగా వచ్చిన పిసిసి ప్రెసిడెంట్ నిజామాబాద్ ముద్దుబిడ్డ మహేష్ కుమార్ గౌడ్ గారు, మరి ఉత్తమన్న గారు మొన్న మీటింగ్ వచ్చినప్పుడు మొత్తం నిజామాబాద్ చరిత్ర అంతా తీసిపెట్టింది. 2020లో 60 వార్డ్స్ ఉంటే అలా 2 వార్డ్స్ గెలిచినాం మనం. 60 వార్డులో 56 అర్బన్ ఉంటే 6 రూరల్ భూపతి రెడ్డి గారికి ఉన్నాయి. అంటే ఎలక్షన్ వచ్చే వరకు 60,000 వచ్చినాం. ఎంపీ ఎలక్షన్ వచ్చే వరకు 96,000. క్యాండిడేట్ అరవింద్ ఉన్న తర్వాత లోకల్ అరవింద్ శ్రీనివాస గారి కుమారుడు జీవనన్న బయటోడు అయినా కాంగ్రెస్ పార్టీ ఒక యూనిటీ వల్ల మనం ఆయన మీద 19,600 ఓట్స్ అడిషనల్గా ఓటు తీసుకొచ్చినాం. అంటే మొన్నటి వరకు అమ్మ అరవింద్ ఉన్నాడు, శ్రీనివాస్ గారి కుమారుడు ఉన్నాడు, బీజేపీ ఉంది అన్నారు. మరి ఏమైంది? అరవింద్ గారి మీదనే 19,000 మెజారిటీ సంపాదించుకున్నారంటే మనము మన శక్తి ఏముందో ఒకసారి ప్రదర్శన చేసిరు. కాంగ్రెస్ పార్టీ ఏంద్రా బాబు, కొందరు అంటారు కాంగ్రెస్ మరిగి ఇక ఆక్సిజన్ మీద అంటారు. వాడు ఆక్సిజన్ తీసి పారేసి బయటికి వస్తే ఇట్లా నిజామాబాద్ ఎలక్షన్ తిరిగి సరే పార్లమెంట్ ఎట్లా చేసినాము. అట్లా దమ్మున్న నాయకులు ఉన్నారు, దమ్మున్న కార్యకర్త ఉన్నారు. నాకు పూర్తి నమ్మకం ఉంది ఈ మున్సిపాలిటీ ఈ కార్పొరేషన్ కూడా 100% నాకు నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అష్యూరెన్స్ ఇస్తున్నాను. మంచి టికెట్లు ఇచ్చి మనం కొంచెం సాయం చేస్తే 100% ఈ మున్సిపల్ కార్పొరేషన్ మనం కైవసం చేసుకుంటాం. ఆ సత్తా మనకు కనిపించింది 2023, 24 అండ్ మన పార్లమెంట్ ఎలక్షన్లో 24లో మన సత్తా చూపించినాం. అందు గురించి ఒక ధైర్యం వచ్చింది. చేసినాం ఇక్కడనే మెడికల్ కాలేజ్ మా సుదర్శన్ రెడ్డి గారు రాత్రి పగలు ఢిల్లీకి తిరిగి ఒక నుడా ఫండ్స్ నుంచి 23 కోట్ల రూపాయలు తీసుకొచ్చినాం. టీయూఎఫ్డిసి నుంచి 60 కోట్ల రూపాయలు మొన్ననే శంకుస్థాపన చేసినాం.
ఇది చెప్పాలా మీరు? మొన్న నేను 2 గల్లీలకు పోయినా, మా అధ్యక్షుడు రామకృష్ణ గారు కూడా చెప్పిన, వాళ్ళు ఏం చేయక వాళ్ళు ఫోటోలు పెట్టుకున్నారు. అరవింద్ ఎమ్మెల్యే ఫోటో పెట్టుకుని గల్లీలో ఫోటో ఉంది, ఆడ కొబ్బరికాయ కొడుతున్నాడు. తీసుకొచ్చింది మేము, మన గవర్నమెంట్, మన ముఖ్యమంత్రి, మన పిసిసి ప్రెసిడెంట్ అందరం మేము తీసుకొచ్చినాము 60 కోట్లు. మనలో ఎవరు కొబ్బరికాయ కొడతలేరు, లేకుంటే పాలాభిషేకం ఏదో గల్లీలో చేసుకుంటే గల్లీ వాళ్ళకి తెలిసేది మాకు 1 కోటి రూపాయలు వచ్చింది మా డివిజన్కి అని. అంతా ఇటు చుట్టూ తిప్పుతున్నారు, టికెట్ 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 టికెట్. वो ऐसा किस्सा हो जाता तांबेल और खरगोश का. వాళ్ళు తాంబేలం పోయి దూరం వెళ్ళిపోతున్నాం, హమ్లా అయినా అని మనకు బోల్కే ఖుషి హోరే. వాటిలో పని లేదు, ఇటే తిరుగుతున్నారు. ఆ టికెట్ 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 ఒక दिन विलेन डिक्लेयर చేస్తున్నారు. अरे उसका होगा होगा होगा, अरे इसका होगा होगा, सुबह के टिकट शाम में एक टिकट అంతే పంచా ఫుల్ అన్నమాట అయిపోయిందట. పెద్దలు మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ పార్లమెంట్కు అడ్వైజర్గా వచ్చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా మిత్రుడు మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారికి, షబీర్ అలీ గారికి, డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నగేష్ రెడ్డి గారికి, మనకు ప్రతి మున్సిపాలిటీలో మన కార్యకర్తల్ని మెంబర్గా చేయాలి, చేసి ప్రతి మున్సిపాలిటీలో కాంగ్రెస్ చైర్మన్ చేయాలనే ఉద్దేశం ఉంది. దానితో మనం అందరం కలిసి ఇంత పెద్దగా చేస్తూ ఉంటాం. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మన ఈ చిన్న ఎలక్షన్కు మనకు అంత సీనియర్ నాయకుడు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా ఇన్ఛార్జ్ పెట్టారు. ఇంకా బాగా తిరిగేయడం ఉన్నాయి కాబట్టి నేను ఎక్కువ చెప్పకుండా ఒకటే రాసా, మనం అందరం అనుకున్నట్టే వాళ్ళకి 4 మెంబర్స్ 5 మెంబర్స్ ఉన్నారు. సర్వే చేపిస్తున్నాం. దయచేసి సర్వే ప్రకారంగా టికెట్ ఇస్తాను. ఎవరు పిసిసి ప్రెసిడెంట్ తెలుసు, కానీ నేనైతే ఆ సర్వే ప్రకారం ఇస్తాం అనుకుంటున్నాం. 100% సర్వే ప్రకారం ఇస్తాం. ఎక్కడన్నా మీకు చేతులు ఇచ్చి నమస్కరిస్తా ఉన్నాను. ఇంకా 2-3 కూడా సర్వే రాకుండా రేపు మీకు అవకాశం ఇచ్చిన వాళ్ళు కూడా ఇవ్వాల్సి వస్తుంది. తప్పనిసరిగా కోఆర్డినేషన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించాలి, మన చైర్మన్ ఉండాలి. మీ అందరికి బాగుంటుంది. మనం ఇంత డెవలప్ చేస్తా ఉన్నాం. ఏమి చేయనోడు కూడా గొప్పలు చెప్పుకుంటున్నారు. దేని కాబట్టి వాళ్ళకి అవకాశం ఇచ్చినాం కాబట్టి. అటువంటి అవకాశాలు మాట్లాడకుండా అవుతారు కాబట్టి ఏం చేశారు? ఇప్పుడు సెమినార్ గారు చెప్పారు, ఉన్న పనులన్నీ మనం చేశాం. కానీ మనం చెప్పుకోలేక ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వైట్ కార్డు తెల్ల కార్డులో 10 సంవత్సరాలు ఒక్క కార్డు లేకుంటే 9 లక్షల కార్డు ఇచ్చాం. మనం అందరం 35 రూపాయలు కొని రైస్ ఇస్తే, బియ్యం ఇస్తే దాన్ని మనం 10 రూపాయలకు అమ్ముకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని 50-55 రూపాయలు పోయినా సరే సన్న బియ్యం ఇస్తా ఉన్నాం. ఇవన్నీ సెమినార్ గారు చెప్పారు. దాన్ని మళ్ళీ ఇవ్వకుండా లేడీస్కి అయితే డాక్రా సంఘాలు ఉన్నాయి. గ్రామాలలో ఇంట్రెస్ట్ లేని వడ్డీ లేని రుణాలు ఇస్తుంటారు. ఇప్పుడు కూడా సిటీలు ఇస్తా ఉన్నాం. ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ అయిందా? ఇప్పుడు బోధలు ఇచ్చినా, ఆర్మూలు ఇచ్చినా, నిర్మల్ ఇచ్చినా, ఆదిలాబాద్ ఇచ్చా, కోట్ల రూపాయలు ఇస్తా ఉన్నాం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని నా దగ్గర 15,000 మందికి ఇచ్చాం బోధన పట్టణంలో. అంటే క్యాలిక్యులేషన్ చేస్తే కాబట్టి మా అందరు రిక్వెస్ట్ మా మహిళా సోదరులకు తప్పనిసరిగా प्रेस द्वारा చెప్తున్నాం. प्रेस के मेरा महिला भाइयों को, మైనారిటీ బహిళలకు, మహిళలకు, స్త్రీలకు ఇన్ని చేస్తూ ఉన్నాం. మన పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాం, మంచిగా చదివిస్తున్నాం. టెక్నికల్ కూడా బాగా చేస్తున్నాం.
మనం ఏమడుగుతున్నాం, మన వాళ్ళని ఎన్నుకోండి, వాళ్ళు ఎన్నుకుంటే ఇంకా మనం అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని అడుగుతాం. కాబట్టి ఇన్ని చేసిన వాళ్ళకు మీరు ప్రజల దగ్గరకు పోయి ఈసారి కాంగ్రెస్ గెలిపియాలంటే నాకు నమ్మకం ఉంది. ప్రతి మరి ఇన్ఛార్జ్ గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి చెప్తున్నాను, గోధులు వస్తుంది, పాలు కూడా వస్తుంది, అదేదో పాల్గొంటా దీనిలో కూడా వస్తుంది సార్, నిర్మల్ వస్తుంది, అందులో కూడా వస్తుంది. ఇవన్నీ తప్పనిసరిగా కొంచెం వర్క్ చేస్తే ఇవన్నీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీరందరూ ఎవరికి టికెట్ వచ్చినా మరి మహేష్ గౌడ్ గారు ఎవరైనా పని చేయకుండా యాక్షన్ తీసుకుంటావా లేదా? ఇవన్నీ తీసుకుంటాం. పార్టీ కొరకు పార్టీ టికెట్ ఇచ్చినాక పని చేయడానికి వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. జై జై కాంగ్రెస్. పెద్దలందరికీ, వేదిక ముందున్న మీ అందరికీ కూడా నమస్కారాలు. ఇవాళ ఇది ఇంపార్టెంట్ మీటింగ్. వచ్చే మున్సిపల్ ఎన్నికలకి దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి గారు మేము మాట్లాడుకొని పార్లమెంటు వారీగా సీనియర్ మంత్రులకి బాధ్యతలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా నిజామాబాద్ పార్లమెంట్కి గవర్నీలు, మంత్రివర్యులు, మాజీ పీసీ అధ్యక్షులు, మేమంతా వారి నాయకత్వంలో పనిచేసినటువంటి అనుభవం. వారిని నిజామాబాద్ ప్రత్యేకంగా చేశారు. ముఖ్యమంత్రి గారు చాలా దూరంగా ఆలోచించి వారిని ఇన్ఛార్జ్ చేశారు. కారణం ఏంటంటే కూర్చున్నామా, ఏం మాట్లాడుతున్నారట, ప్రెసిడెంట్కి మరో పేరు వెరీ వెరీ స్ట్రిక్ట్ ప్రిన్సిపల్. గీత దాటకుండా నిర్ణయాలు తీసుకునే అలవాటు, ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తే తప్ప నిర్ణయం తీసుకోరు వారు. అందుకే వారిని నేను అనుకుంటా బహుశా ఇక్కడ మంచి రిజల్ట్ కావాలి కాబట్టి ముఖ్యమంత్రి గారు వారిని మనకి ఇన్ఛార్జ్గా చేసినారు. చాలామంది చెప్పినారు కాంగ్రెస్ కార్యకర్తల్ని కాపాడుకోవడం అవసరం. నేను కూడా కార్యకర్త నుంచి ఇక్కడికి వచ్చాను కాబట్టి డెఫినెట్గా ఏళ్ల తరబడి పార్టీ కోసం పనిచేసినటువంటి కార్యకర్తలకి సముచిత న్యాయం చేసే దశగా మన ప్రయత్నం ఉంటుంది. ఎప్పుడు ఉంటుంది? కాంగ్రెస్ పార్టీతో అనుబంధ నాయకులు ప్రజల్లో ఉండాలి. ప్రజలు కూడా మీకు మెప్పు రావాలి. సర్వేలు చేస్తూ ఉన్నాం. కారణం ఎందుకు? ప్రజలతో ఎవరైతే, ఇది కార్పొరేషన్ ఎలక్షన్, కౌన్సిలర్ కార్పొరేట్ ఎలక్షన్, పార్టీ ఎంత ప్రాముఖ్యంగా ఉంటుందో వ్యక్తులు కూడా అంతే ప్రముఖంగా చూస్తాం. ఈ వ్యక్తి మాకు 5 ఏళ్ల పాటు ఉపయోగపడతాడా, మాకు పనులు చేయగలుగుతాడా, మాతో సఖ్యతగా ఉండగలుగుతాడు, ఇవన్నీ చూసేట ఎలక్షన్. ఇది లోకల్ ఎలక్షన్ కాబట్టి వ్యక్తిత్వం బాగా ప్రభావితం చేసేది కాబట్టి దాని కారణంగా సర్వేలు చేస్తూ ఉన్నాం. 1, 2, 3 జల్లెడబడతాం. తర్వాత పార్టీ కమిట్మెంట్, పార్టీకి వారికి అనుబంధం కూడా చూస్తాం. పాత వారికి కొంత ప్రాముఖ్యత ఉంటుంది, దాంతోపాటు కొంత శాతం కొత్త వారికి కూడా ఇవ్వడం జరుగుతుంది. డెఫినెట్గా షబ్బీర్ గారు చెప్పినట్టు కష్టపడే కార్యకర్తలు కొంత ఆర్థికంగా లేకున్నా మేమందరం చేయూతనిస్తాం. నేను భయపెట్టుకున్న ప్రయత్నం చేస్తాను. ఉత్తమానికి చెప్పాలి, నిజామాబాద్ ఒక ప్రత్యేకమైనటువంటి కార్పొరేషన్. ఇది బాగా సెన్సిటివ్ జనం, చాలా సెన్సిటివ్ జనం. ఇక్కడేమి పని చేయకుండానే కేవలం హిందూ పేరుతో పరిపూర్ణమైనటువంటి కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గారి కొడుకు అరవింద్ గారు ఎంపీ అయినారు. రాజకీయాలకు లేడు. 6 మాసాల ముందు వచ్చాడు, కొంత ఫీట్లు కొప్పిగంతలు వేశాడు. కేవలం దేవుడి పేరు మీద ఎన్నికాడు మొదటిసారి. 5 ఏళ్ళు చేసింది ఏం లేదు, మళ్ళీ దేవుడి మీద ఎన్నికలు రావాలనుకుంటా ఉన్నాను. నేను ఇందాక పెద్దలు చెప్పినట్టుగా కార్యకర్తలు మీరు వాస్తవాలు వివరించాలి ప్రజలకి. అందరం కూడా హిందువులమే, ఒకరిద్దరు తప్ప వేదిక పెండలో ముందున్న అందరూ హిందువులమే. హిందూ దేవుని పూజిస్తాం, శ్రీరాముని ఆరాధిస్తాం. కానీ దేవుళ్ళ పేరట ఓట్లాడే సంస్కృతి మనకు లేదు. మనం అభివృద్ధి చేసి ఓట్లాడుతాం, లేదంటే చేయబోయే కార్యక్రమాలు చెప్పైనా ఓట్లాడుతాం. నిజామాబాద్ విఘ్నులు కాబట్టి పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో ఇక్కడ అరవింద్ గారికి మెజారిటీ రాలే. నిజామాబాద్ పట్టణంలో అరవింద్ గారికి మైనస్ అయింది. కారణం ఏంటి? ఆయన చెప్పే మాటలు చెల్లిపోయినాయి కాబట్టి
పనికి రాకుండా పోయిన మాటలు చెప్తా ఉన్నాము. మాకేంటి లాభం అని జనం ఆలోచించారు కాబట్టి వారు ఓట్లేదు. ఇలా ప్రజలకు కావాల్సింది ఏంటి? వారికి సదుపాయాలు, రేపు రోజున వారికి భవిష్యత్తు, పిల్లలకి భవిష్యత్తు, చదువు, విద్య, వైద్యం, ఆరోగ్యం ఇవన్నీ కావాలి. ఇవన్నీ ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఇస్తూ ఉంది. నేను మీ అందరి సంక్షాన ఉత్తమన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఏ క్షణాన మీకు మధ్యలో వచ్చిందో అది సన్నబియ్య కార్యక్రమం కానీ ఇది ఇలా చరిత్రాత్మక కార్యక్రమం. దేశం, మన రాష్ట్రం కాదు, యావత్ దేశం చూస్తూ ఉంది. సన్న బియ్యం అనేది ఇంత క్వాలిటీ రైస్ సామాన్యుడికి అందుతున్న తీరుని యావత్ దేశం చూస్తూ ఉంది. అదేవిధంగా మీరు మనం ఇస్తున్నటువంటి రైతు భరోసా, మనం ఇచ్చిన మాఫీ చేసిన రుణమాఫీ ఇవన్నీ చెప్పి ఓట్లు అడగాలి. ఎప్పుడు సాధ్యమవుతుంది? ప్రజలకు వివరించాలి. ఎవరు వివరించాలి? సుదర్శన్ రెడ్డి గారు, నేను, సభ్యులు ఎన్నిలో పోగలుగుతాం. మీరు పోవాలి, కార్యకర్తలు ప్రతి ఇంటికి పోవాలి. వాళ్ళు చేసిన కార్యక్రమం ఏంది? పనులు చేయకుండా అబద్ధ ప్రచారం చేసుకుని ఇంటింటికి విషం నింపుతా ఉన్నారు. మనం చేయాల్సింది వాస్తవాలు చెప్పుకోవాలి. ప్రజలకు వెళ్ళి వాస్తవాలు చెప్పుకుంటే డెఫినెట్గా మనం గెలుస్తాం. ఒకనాటి పరిస్థితి కాదు. 2 సీట్లకు పరిమితమైనటువంటి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రేపు జెండా ఎగరవేస్తాం. ఉత్తమ నేతృత్వంలో ఇక్కడ సీనియర్ నాయకులు అందరి సహకారంతో డెఫినెట్గా కార్పొరేషన్ కైవసం చేసుకుంటాం. ఇంత ధీమాగా ఎందుకు చెప్తా ఉన్నాను అంటే, మనం ఇచ్చినటువంటి అభివృద్ధి, మనం ఇస్తున్నటువంటి సంక్షేమం, మన పిల్లలకు చూపిస్తున్న భవిష్యత్తు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 50,000 ఉద్యోగాలు దాటలే. మనం 15 మాసాల్లో దాదాపు 85,000 ఉద్యోగాలకు పైచిలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినట్టు ఘనత ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా, సీనియర్లు ఉత్తమ్ లాంటన అందరు మంత్రులుగా ఆర్నిశలు కృషి చేస్తూ అన్ని రంగాల్లో మనం ముందుకు తీసుకెళ్తున్నటువంటి ఈ తరుణంలో జరుగుతున్నటువంటి ఎన్నిక ఇది. డెఫినెట్గా ఇక్కడ గెలవాలి. చాలామంది పెద్దలకు ఇక్కడ నిజామాబాద్ ప్రాంతం నుంచి ఉన్నాం కాబట్టి ప్రతిష్టాత్మక ఎన్నిక. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ప్రజల్ని మేలుకొల్పండి, వాస్తవాలు చెప్పండి, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం తెచ్చుకునే చెప్తే చాలు, మనకు ఓట్లు పడతాయనే మాట కూడా మనం చేస్తాం. టికెట్ల విషయంలో తొందర పడకండి. ఎవరికి రూపాయి అవసరం లేదు. డబ్బులు పెట్టుకుంటే సీట్లు వస్తాయోనో, ప్రలోభాలు పెట్టుకుంటే సీట్లు వస్తాయోనో కళ. సర్వేలు 4 రకాల సర్వేలు జరుగుతూ ఉన్నాయి. ప్రజల్లో మీకు సత్సంబంధం నుండి ప్రజలు మిమ్మల్ని కోరుకుంటే పెద్దలు చెప్పినట్టుగా మీ ఇంటికి బీఫామ్ వస్తుంది. రూపాయి పెట్టాల్సిన అవసరం లేదు. కష్టపడ్డ ప్రతి కార్యకర్త రుణం తీసుకుంటాం. కార్పొరేషన్ సీట్ వస్తే సంతోషం, రాకుంటే సర్వం కోల్పోయింది లేదు. ఇది కాకుండా ఇంకోటి వస్తుంది. ఎన్నికల్లో పోటీ చేయాలి అని నిజామాబాద్ జిద్దుపట్టు కూర్చున్నా. ఉత్తమం లాంటి పెద్దలు సందేహించారు. పరిస్థితి అక్కడ వేరే రకంగా ఉంది. ఒక మైనార్టీకి ఇవ్వాలనుకుంటున్నామని జిద్దు చేశాను. కేసీ వేణుగోపాల్ గారు అందరు పిలిచి చెప్పారు. నేను అనుకోలేదు ప్రభుత్వం వస్తుంది, మళ్ళీ ఎమ్మెల్సీ నా కోసం ఎదురు చూస్తుందని. ఆనాడు ఒప్పుకున్నాను కాబట్టి ఎమ్మెల్సీ కాగలిగినాను, పీసీ అధ్యక్షుడు కాగలిగినాను. పార్టీలో ఓపిక అవసరం. కార్యకర్తను ఏదే సూచిస్తాను, ఓపిక అవసరం, ఓపిక అవసరం. సుదర్శన్ రెడ్డి గారిని చూడండి, ఈ వయసులో ఎంత ప్రశాంతంగా ఉంటాడు, ఎంత ప్రశాంతంగా ఉంటాడు. ఓపిక అనేది చాలా అవసరం. మిత్రులారా, ఇక్కడ ఉన్నలో చాలా మంది నాకు 30 ఏళ్ళ సంబంధాలు ఉన్నాయి. కానీ న్యాయం చేయలేదు, ఒక్కొక్కసారి న్యాయం చేయలేదు. నాకు బాగా దగ్గర వాళ్ళకు కూడా సీట్లు ఇవ్వలేకపోవచ్చు. కారణం సర్వేలు. రేపు గెలవాల్సిన అవసరం ఉన్నది. మతవాద శక్తులు ఎవరైనా కావచ్చు, దేవుడి పేరిట, కులం పేరిట, మతం పేరిట ప్రజల యొక్క జీవితాలను విచ్ఛిన్నం చేస్తామంటే మనం చూస్తూ ఊరుకుందామా? ఈ దేశ పౌరులుగా, నిజామాబాద్ ముద్దు బిడ్డలుగా మన కర్తవ్యం మనం పూరించి. మహేష్ కుమార్ గౌడ్ గారు, పెద్దలు, గౌరవనీయులు, రాష్ట్ర సలహాదారులు, మాజీ మంత్రులు సుదర్శన్ రెడ్డి గారు, పెద్దలు, గౌరవనీయులు, సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక పాత్ర పోషించి, ప్రభుత్వంలో పాత్ర పోషించి, మరి నేటి సలహాదారులు షబీర్ అలీ గారు, అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, నా ప్రియ మిత్రులు, శాసనసభ్యులు, నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు, మరి నేనే కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ చేసిన భూపతి రెడ్డి గారు, మరి అదేవిధంగా కార్పొరేషన్ చైర్మన్ అనిల్ గారు, గంగాధర్ గారు, చాలా ప్రియ మిత్రులు.
అంటే వ్యక్తిగతంగా కూడా తాయిబాయ సెంటర్లు ఎన్నో దశాబ్దాల నుంచి మనకి పరిచయం, గంగాధర్ అందరూ కూడా, మోహన్ రెడ్డి వీళ్ళందరూ కూడా చాలా ఇన్వెస్ట్ కాంగ్రెస్ పార్టీకి, చాలా కేశవేణు మరి అందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో దశాబ్దాల నుంచి పనిచేశారు. మిత్రులారా, ఒక 10 నిమిషాలు పూర్తి అటెన్షన్తో ఉండండి. నేను చెప్పే మాటలు కూడా జాగ్రత్త వినాలి. మీడియా మిత్రులకు కూడా ప్రత్యేక నమస్కారం. రాష్ట్రంలో మున్సిపల్ ఎలక్షన్స్ రానున్నాయి, బహుళ ఎలక్షన్స్ రానున్నాయి. ఇక 2, 3, 4 రోజుల్లో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చి నామినేషన్స్ ప్రక్రియ మొదలవుతుంది. 2, 3, 4 రోజుల్లో ఫిబ్రవరి 2వ వారంలో పోలింగ్ డేట్ ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని మున్సిపాలిటీస్. తెలంగాణ రాష్ట్రంలో కొన్ని ముఖ్యమైన విషయాలు మన కాంగ్రెస్ ప్రభుత్వం గురించి నేను వివరించాల్సిన సందర్భం ఇది. డిసెంబర్ 7వ తారీఖు 2023లో ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, గౌరవ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమందరం క్యాబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశాం. నిస్సందేహంగా స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడున్న 29 రాష్ట్రాల్లో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి విషయంలో కానీ, సంక్షేమ విషయంలో కానీ రెండిట్లో రికార్డులు సృష్టిస్తూ మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది అనేది అది నిస్సందేహం. మనందరం సంతృప్తితో, గర్వంతో చెప్పుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను. మీరు ఏ విషయంలో అయినా, మరి సంక్షేమ పథకాలైనా, అభివృద్ధిలో అయినా, రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలన్నా, మరి రాష్ట్రంలో అన్ని సామాజిక వర్గాలకి మేలు చేయాలన్నా, మరి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, రైతులు, రైతు కూలీలు, మహిళలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, సమాజంలో అన్ని వర్గాల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నంలో, ప్రక్రియలో నిరంతరం మన కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం నిమగ్నమైన విషయం కూడా మన అందరం గుర్తుపెట్టుకోవాలి, మనం జనంలోకి తీసుకుపోవాలి. నేను 2-3 విషయాలే ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా రాష్ట్రంలో అర్బన్ ఏరియాస్ అన్నిటినీ, అన్ని మున్సిపల్ కార్పొరేషన్ని, అన్ని మున్సిపాలిటీలని మన కాంగ్రెస్ ప్రభుత్వం నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ తీసుకుపోవడానికి అన్ని విధాలుగా ముందుకు పోతున్నాము. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, అన్ని మున్సిపాలిటీస్కి మరి ఎక్కువ నిధులు కేటాయించి అర్బన్ ఏరియాస్ అన్నిటినీ ఒక నెక్స్ట్ లెవెల్ డెవలప్మెంట్ తీసుకుపోవడానికి మన కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి నేను మనం చేస్తున్నాను. ఇప్పుడు షఫీల్ అలీ గారు వివరంగా చెప్పారు, దీని కింద 60 కోట్లు ఇచ్చినావు, దీని కింద 15 కోట్లు ఇచ్చినావు, దీని కింద ఇంత ఇచ్చినావు. మరి నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లాగా ప్రతి కార్పొరేషన్లో, ప్రతి మున్సిపాలిటీలో, ప్రతి వార్డులో రోడ్ల విషయంలో కానీ, శానిటేషన్ విషయంలో కానీ, ఆరోగ్యం విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, విద్య విషయంలో కానీ, మరి రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్, మున్సిపాలిటీస్లో మన ప్రభుత్వం ప్రత్యేక ఫోకస్తో ముందుకు పోతున్న విషయం నేను మనం చేస్తున్నాం. అదేవిధంగా ప్రజల్లో 85% జనాభాకి మేలు జరిగే విధంగా మనం కొత్త రేషన్ కార్డులు కానీ, సన్న బియ్యం తీసుకొచ్చినాం. నిజంగా నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా నాకు అత్యంత సంతృప్తి కలిగించే విషయం అది. నేను ఎందుకు మనం చేస్తున్నానంటే ఇది మన ప్రభుత్వానికి, మన పార్టీకి గేమ్ చేంజర్గా ఉండబోతుందని చెప్పి నేను మనం చేస్తున్నా. ఒక్కసారి ఆలోచన చేయండి, ఇక్కడ చాలా మంది మిత్రులను చూస్తున్నా, సుదీర్ఘకాలం మీరు అందరూ రాజకీయాలు ఉన్నారు. మరి రాష్ట్రాన్ని నడిపించే ముఖ్యులందరూ డాష్ మీద ఉన్నాడు. రాష్ట్ర మరి కాంగ్రెస్ పార్టీ రథసారథి డాష్ మీద ఉన్నాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ముఖ్య సలహాదారులైన సుదర్శన్ రెడ్డి గారు, షఫీల్ అలీ గారు డాష్ మీద ఉన్నారు. మరి చాలా మంది పెద్దలు ఉన్నారు. నేను ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే, నేను కూడా 7 సార్లు
ఎన్నికలు వరుస గెలిచిన 6 సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా. రాష్ట్రంలో అంటే నిరుపేదకి అన్నం పెట్టే విషయంలో గతంలో ఏం జరిగేది? రాష్ట్రాల్లో కానీ గత 10 ఏళ్ళు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కానీ రాష్ట్రంలో దొడ్డు బియ్యం ఇచ్చేవాడు, కోర్స్ గ్రెయిన్స్ ఇచ్చేవాడు. ఈ రాష్ట్రంలో ఈ దొడ్డు బియ్యాన్ని, కోర్స్ గ్రెయిన్స్ ని 90% జనం రేషన్ లబ్ధిదారులు 5 రూపాయలకో 10 రూపాయలకో అమ్ముకునేవాడు. ఆ వ్యవస్థని సమూలమైన మార్పు తీసుకొచ్చి రాష్ట్రంలో ప్రతి నిరుపేద కుటుంబానికి, లోవర్ మిడిల్ క్లాస్ కి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 3,17,00,000 మందికి 13,600 కోట్ల రూపాయలతో ప్రతి వ్యక్తికి 6 కిలోలు ఉచితంగా మంచి క్వాలిటీ సన్నబియ్యం ఇస్తున్నాం. అంటే కడుపు నిండా అన్నం పెట్టేదానికంటే మరి గొప్ప సంక్షేమ పథకం ఉండదు. నిజామాబాద్ అర్బన్లో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా నిరుపేదలందరికీ సన్నబియ్యం ఇచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ. మన చేతి గుర్తనే విషయం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. అర్హులైన వాళ్ళందరికీ కూడా 10 ఏళ్ల పాటు టీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్తగా రేషన్ కార్డు ఇవ్వలేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అర్హులైన వాళ్ళకి, మిగిలిపోయిన వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డు ఇచ్చినాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో కొత్త అర్హత ఉండి కొత్త రేషన్ కార్డు రాని వాడు ఎవరైనా ఉంటే, అదేవిధంగా పాత రేషన్ కార్డులో కుటుంబ సభ్యులు చేర్పాలంటే ఇప్పుడు కూడా చేర్పిస్తామని చెప్పి, కొత్త రేషన్ కార్డు ఇస్తామని చెప్పి సభాముఖంగానే మనం 1,000 మందికి కొత్తగా రేషన్ కార్డు ద్వారా మరి లబ్ధి పొందే విషయాన్ని కూడా నేను గుర్తు చేస్తున్నా. నేను సివిల్ సప్లైస్ మంత్రిగా ఈ అన్ని మున్సిపాలిటీస్ లో, నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పిసిసి ప్రెసిడెంట్ గారు, నేను రేషన్ కార్డు కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఆల్ టోటల్ రేషన్ బెనిఫిషియరీస్ కి ఈ 6 కిలోలు ఫైన్ రైస్ ఇస్తున్న విషయం ఒక లెటర్ ద్వారా మేము పంపిస్తున్నాం. అదే విధంగా మొత్తము రేషన్ బెనిఫిషియరీస్ మొత్తం ఆ సాఫ్ట్ కాపీ మీ అందరికి ఇస్తాం. మరి మున్సిపల్ కౌన్సిలర్స్, చైర్మన్ పోటీ చేసే వాళ్ళు ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర పోయి, మరి మన కాంగ్రెస్ ప్రభుత్వం చేతి గుర్తు పార్టీ ఈరోజు ఈ 6 కిలోలు ఉచితంగా సన్నబియ్యం ఇస్తుంది, కొత్తగా రేషన్ కార్డు ఇచ్చిన విషయం కూడా మీరు అందరూ చెప్పాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా చాలా మంది పెద్దలు చెప్పారు, నేను జస్ట్ చాలా షార్ట్గా చెప్తున్నా. అక్కలు, చెల్లెళ్ళు అందరూ మీరు గుర్తుపెట్టుకోవాలి, మన కాంగ్రెస్ పార్టీ ఉచితంగా ఆర్టీసీ బస్ ప్రయాణం ఏర్పాటు చేసింది. మన కాంగ్రెస్ పార్టీ 200 యూనిట్ల కంటే తక్కువ వాళ్ళకి కరెంటు బిల్ లేకుండా చేసింది. అనేక విధాలుగా మరి ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకి, మరి రైతులకి, రైతు కూలీలకి, మహిళలకి, విద్యార్థులకి, నిరుద్యోగ యువతకి మేలు చేసింది మన కాంగ్రెస్ ప్రభుత్వం, మన కాంగ్రెస్ పార్టీ అనే విషయం మరి మనం గుర్తుపెట్టుకోవాలి, మనం జనంలోకి తీసుకుపోవాలి. అదేవిధంగా పెద్దలు చెప్తే మరి నిజంగా ఇది నాకు కూడా చాలా సంతోషం అనిపించింది. నిజామాబాద్లో మెడికల్ కాలేజ్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల, నిజామాబాద్లో గవర్నమెంట్ అగ్రికల్చర్ కాలేజ్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల, నిజామాబాద్లో యూనివర్సిటీ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల, నిజామాబాద్లో ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ వల్ల. మరి నిజామాబాద్ అర్బన్ ఏరియాలో, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ ఎన్ని రకాలుగా మరి అభివృద్ధి చేసిందో మనకి చెప్పడానికి ఎంతో ఉంది. ముందు కూడా మరో ఖచ్చితంగా 3 ఏళ్ళు మన ప్రభుత్వం స్థిరంగా, స్టేబుల్గా, ప్రోగ్రెసివ్గా ఉంటుంది. నెక్స్ట్ టర్మ్ కూడా తెలంగాణలో మన ప్రభుత్వమే రాబోతున్నది. నేను మీ పెద్దల సహకారంతో సభాముఖంగా మాటిస్తున్నా, ఏదో ఎన్నికలు వచ్చి వెళ్ళిపోయేది కాదు. నేను మహేష్ గౌడ్ గారికి, సుదర్శన్ రెడ్డి గారికి, షబీర్ అలీ గారికి, వేదిక మీద పెద్దలందరికీ, మీ అందరికీ నా సహాయ సహకారాలు, అండదండలతో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలవాలి, మనం డెవలప్మెంట్ కూడా నెక్స్ట్ లెవెల్ తీసుకోవాలని చెప్పి నేను మనం చేస్తున్నాను.
మరి కొన్ని చేదు నిజాలు కూడా ఇప్పుడు నేను చెప్పాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్స్ అంటే నేను చాలా సీరియస్గా తీసుకునే వ్యక్తి. ఇప్పటి నుంచి కౌంటింగ్ అయిపోయే వరకు ఎవరు కూడా వేరే కార్యక్రమాలు, టైం వేస్ట్ కార్యక్రమాలు వద్దు. ఎక్కడన్నా మన ద్వారా ఒక్క ఓటు పడుతుందా దయచేసి దాని మీద ఫోకస్ చేయండి. అదేవిధంగా మరో చేదు నిజం, నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో గత మున్సిపల్ ఎన్నికల్స్లో మన పర్ఫార్మెన్స్ బాగలేదు. 60 కార్పొరేషన్స్లో 60 కౌన్సిలర్లు మనకు 2 వచ్చినాయి. అదేవిధంగా 2009 నుంచి 2009, 2014, 2018, 2023లో మనం శాసనసభ ఎన్నికలు ఓడిపోయినాము. అదేవిధంగా మనం సరే నిజామాబాద్ ఈ అర్బన్ కాన్స్టిట్యున్సీలో పార్లమెంట్లో మెజారిటీ వచ్చింది, కానీ నిజామాబాద్ పార్లమెంట్లో మనం ఎంపీ కూడా ఓడిపోయినాం, మొన్న ఎమ్మెల్సీ కూడా ఓడిపోయినాం. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే ఈ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికతో నిజామాబాద్ చరిత్ర మారే విధంగా మనం అందరం కలిసి కష్టపడి పనిచేద్దాము. ఎలక్షన్స్ అంటే చాలా సీరియస్గా తీసుకోవాలి. ఎలక్షనియరింగ్ ఇస్ అ వెరీ సీరియస్ ఇష్యూ. ఏదో ఆషామాషి తీసుకుంటే కాదు. ప్రతి ఒక్కరు కూడా మరి ఇది ఎలక్షన్ నేను చెప్తున్న అప్రాక్సిమేట్ డేటు ఫిబ్రవరి 2వ తారీఖు పోలింగ్ ఉంటుంది. అంటే ఎక్కువ రోజులు లేవు, ఒక 15-20 రోజుల్లో పోలింగ్ ఉంటుంది. ఓకే, మరి అదేవిధంగా టికెట్ల విషయంలో కూడా గెలుపు మెయిన్ క్రైటీరియా ఉంటుంది. తప్పనిసరిగా పార్టీ లాయల్టీ కూడా గుర్తుపెట్టుకుంటాం. ఎవరిని పైరని అవసరం లేదు. మీరు విన్నింగ్ క్యాండిడేట్ అయితే తప్పనిసరిగా మరి మీరు కాంగ్రెస్ అభ్యర్థిగా ఎంపిక చేయబడతారు. అదేవిధంగా కాంగ్రెస్ ఎంపిక అభ్యర్థి చేయడం, బీఫామ్ ఇవ్వడమే కాదు, మరి పోల్ మేనేజ్మెంట్ విషయంలో కూడా మన బయట నుంచి కొంతమంది ప్రొఫెషనల్స్ మీ ఎంబడి ఉంటారు. తప్పనిసరిగా ఎవరైతే అభ్యర్థులు ఉంటారో మరి అన్ని రకాలుగా ఎన్నికలు గెలవడానికి ఏం చేయాలో అది చేయాలి. అదేవిధంగా నేను మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, చేతులెత్తి మరి నమస్కరించి విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరికైతే టికెట్ రాదో దయచేసి మన పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థికి మద్దతు ఇవ్వండి. మీకు వేరే విధంగా ప్రభుత్వంలో మీకు తెలియ న్యాయం చేసేది బాధ్యత, రెస్పాన్సిబిలిటీ నేను తీసుకుంటా. ఎందుకంటే ఇది లోకల్ బాడీ ఎలక్షన్స్, మనం సర్పంచ్ ఎలక్షన్ చూసినాం. మరి ఇది అవి రూరల్ ఏరియా లోకల్ బాడీ ఎలక్షన్స్, అర్బన్ ఏరియా లోకల్ బాడీ ఎలక్షన్స్. ఎలక్షన్స్ గెలవడానికి ఏమి చేయాలనో అది చేయాల్సిందే. అది దయచేసి మీరందరూ గమనించాలని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటూ, ఈ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో మీరు నిజంగా చెప్తున్నాయా, మీరు సుదీర్ఘకాలం పోరాటం చేసింది. ఒక 20 ఏళ్ల సంధి ఇక్కడ ఎమ్మెల్యే లేడు. 2009 నుంచి 2014 నుంచి ఎంపీ లేడు. అయినా సరే ఇక్కడున్న కార్యకర్తలు మీ త్యాగం, మీ రక్తం, మీ చెమట, మీ సాక్రిఫైస్, మీ కష్టంతోనే ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. మేము ఎవరు డాష్ మీద ఉన్న కూర్చున్న వాళ్ళం కానీ ఎవరు కూడా అది మర్చిపోము. కాంగ్రెస్ పార్టీకి మూల స్తంభాలు మీరే. మీ త్యాగం, మీ చెమట, మీ రక్తం, మీ కష్టంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ విషయం కూడా ఏనాడు మేము మర్చిపోము. ఒక గంట, ఒక నిమిషం కూడా మర్చిపోము. కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు ఉంటుంది, గౌరవం ఉంటుంది, మర్యాద ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పి సభాముఖంగా మనం చేస్తున్నా. మన అందరం కూడా ఈ మున్సిపల్ ఎలక్షన్స్లో క్రమశిక్షణతో కష్టపడి ముందుకు పోదాం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సహా నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీస్లో
అన్ని మున్సిపాలిటీస్ గెలిచే విధంగా ముందుకు పోదామని చెప్పి మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఉన్న జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, మరి ఎక్కడో అక్కడ మహేష్ గౌడ్ గారు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేదంటే అందరు లీడర్స్కి స్పెసిఫిక్ రెస్పాన్సిబిలిటీ ఇవ్వండి. అందరూ అన్ని పనులు చేస్తుంటే ఎవడేం చేయరు. స్పెసిఫిక్గా ఒక ఎవరైనా కార్పొరేషన్ చైర్మన్ ఉంటే వాళ్ళకి 1, 2, 3 వార్డులు ఇన్ఛార్జ్ ఇవ్వండి. మరి డిసిసి అధ్యక్షులు మొత్తం సమన్వయం చేస్తూ 1, 2, 3 కౌన్సిలర్స్ బాధ్యత ఇవ్వండి. గెలిపించుకుంటే మాత్రం వాళ్ళ సంగతి చూడాలి. ఇక ఎవరికి బాధ్యత ఇస్తే వాళ్ళు గెలిపియాలి. పుట్టిగానే ఇట్లా మీద మీద తిరిగి ఇట్లా నేషనల్ స్పీచ్ ఇస్తే కుదరదు. మనలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక బాధ్యతతో మరి తప్పనిసరిగా మరి ఎలక్షనీరింగ్ సీరియస్ తీసుకోవాలి. మన అభ్యర్థులను గెలిపించడానికి, మన మున్సిపల్ కార్పొరేషన్, మన మున్సిపాలిటీస్ గెలిపించడానికి మరి తప్పనిసరిగా అందరం సీరియస్గా పోదాం. మరి ఎక్కువ బాధ్యత మరి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, షబీర్ అలీ గారు తప్పనిసరిగా వాళ్ళకి సుదీర్ఘ అనుభవం ఉంది, వాళ్ళు గైడ్ చేస్తారు. నేను మళ్ళీ చెప్తున్న టికెట్ విషయంలో నా తరఫు నుంచి ఒక ఆరా ఏజెన్సీని ఎంగేజ్ చేసినాం. ఆయన పేరు షేక్ మస్తాన్ వలి. ఆయన నెంబర్ కూడా మీతో షేర్ చేస్తా. మీరేమైనా ఇన్పుట్స్ ఇవ్వచ్చుకుంటే ఇవ్వండి. తప్పనిసరిగా మహేష్ గౌడ్ గారు నా రిక్వెస్ట్ ఏంటంటే 1-2 రోజుల్లో ఈ ప్రక్రియ కొలికి రావాలి. అంటే ముందు షార్ట్ లిస్టింగ్ 2, 3 వాటెవర్ మీరు ఎట్లా ఎక్కడెక్కడైతే ఏ కాభిప్రాయం వస్తుందో ఇమీడియట్గా డిక్లేర్ చేసి కొన్ని కౌన్సిలర్స్, కొన్ని వార్డులో ఒక అభ్యర్థి మెయిన్ కంటెండర్ ఉంటే డిక్లేర్ చేసేది. ఎక్కడెక్కడైతే కొంత అంటే 2-3 మధ్యలో తీవ్ర పోటీ ఉంటే కొంత ఆలోచన చేసేయండి. బట్ విన్నబిలిటీ ఈజ్ ద మెయిన్ క్రైటీరియా. దయచేసి అది గుర్తుపెట్టుకోవాలని. మళ్ళీ నేను ఈ ఎలక్షన్ సమయంలో కూడా మళ్ళీ వస్తాను. మరి రాష్ట్ర మంత్రిగా నేను కూడా సుదీర్ఘంగా కాంగ్రెస్ వాదిగా ఉన్నాను. నా నుంచి ఇక్కడ మున్సిపల్ కార్పొరేషన్లో ఏ కార్యకర్తకి ఏ సహాయం ఏ గంట అవసరం ఉన్నా నేను అందుబాటులో ఉంటానని చెప్పి మనవి చేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.